హలో అండి, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏవండి, ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి రకరకాల వార్తలు వింటున్నాం. అవునా? తిరుమల లడ్డు వివాదంతో మొదలైనటువంటి ఈ కాంట్రవర్సీలు ఒకదాని తర్వాత ఒకటి అది కొంతమంది వాంటెడ్గా చేస్తున్నారో అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఎదురవుతున్నాయో తెలియదు. కానీ మొత్తానికి తిరుమల పైన కొన్ని విషయాలైతే మనల్ని బాధిస్తూనే ఉన్నాయి. తిరుమల కొండ అంటేనే నో ఫ్లయింగ్ జోన్ ఏరియాలో డ్రోన్లు ఎగిరాయి, ఫ్లైట్స్ ఎగిరాయి అనే వార్తలు మనం విన్నాము. అలాగే చిరుత సంచారం, ఈ చిరుతలు సంచరించడంతో భక్తులకి కర్రలిచ్చి మరీ పంపించారు గత ప్రభుత్వం వాళ్ళు. అంత పెద్ద చిరుతని కర్రతో ఎదుర్కొంటామండి? అది విడ్డూరంగా ఉంది. సరే, ఆ విషయం అయింది. పిల్లల్ని ఖర్చుకొని తీసుకెళ్ళిపోయింది. తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు టోకన్ల కోసం జరిగిన ఆ తోపులాటల్లో ప్రాణ నష్టము జరిగింది. అదేవిధంగా చాలామంది భక్తులు కూడా ఇబ్బందులు పాలయ్యారు. అదొక విషయము. గత కొంతకాలం ముందు ఫుడ్ విషయంలోనూ అసలు అన్నప్రసాదాలయంలో జరిగినటువంటి ఆ గొడవల్ని కూడా మనం చూసాము చాలా కాలం కింద. ఆ తర్వాత ఇప్పుడు మంచిగా దొరుకుతుంది అనుకోండి, అది వేరే విషయం. కొండపైన ఎగ్ పలావ్ తినడము, కొండపైన చెప్పులు వేసుకొని తిరగడము, మహాద్వారం వరకు కూడా భక్తులు క్యూ లైన్లలో చెప్పులు వేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ మహాద్వారం ముందు చెప్పులు విడిచి దర్శనానికి వెళ్ళడం, ఇలాంటి అపచారాలను కూడా మనం చూస్తున్నాము. తిరుమల కొండపైన అన్యమత ప్రచారాలు, మద్యం మాంసం విక్రయాలు, ఇలాంటి వార్తలు కూడా వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. ఇంకా ఘోరమైనటువంటి నిజమైనటువంటి హేయమైనటువంటి చర్య ఏంటంటే, లివింగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు దర్శనానికి భార్యాభర్తల్లాగా వెళ్ళడము, రావడము, ఇలా తెలిసి అఫీషియల్గా కొంతమంది బయటపడుతున్నారు, అన్అఫీషియల్గా ఎంతోమంది వెళుతున్నారు. అందులో రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, టీవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, చాలామందిని మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము. పలానా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకెళ్లారు, పలానా వాళ్ళు అక్కడ రీల్స్ చేశారు, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి హేయమైన చర్యలు ఇవన్నీ కూడా. ఇప్పుడు తాజాగా మరొక విషయం ఏమంటే, కొంతమంది భక్తులు కర్ణాటక నుంచి స్వామివారి దర్శనానికి వచ్చారు. స్వామివారి దర్శనానికి రావడం వింత కాదు, విడ్డూరము కాదు, అది సహజం, స్వామిని దర్శించుకోవాలనుకోవడం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, కర్ణాటకకు చెందిన ఒక 35 మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నారు. సో దర్శనం చేసుకోవాలంటే వాళ్ళు 300 రూపాయల ప్రవేశ దర్శనానికి వస్తే సరిపోయేది, లేదు టోకన్ దర్శనానికి వచ్చినా సరిపోయేది, లేదు ఫ్రీ దర్శనానికి వచ్చినా సరిపోయేది. కానీ ఇక్కడ ఏం చేశారంటే, వీళ్ళు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యారు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ని వాళ్ళు ఒక అవకాశంగా వాడుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర 3,350 రూపాయలని కలెక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా తిరుమలకి తీసుకొని వచ్చి దర్శనానికి పంపించారు. అది ఎలా, ఏ ధైర్యంతో పంపించారో తెలియదండి. మొత్తానికైతే వీళ్ళు క్యూ లైన్లోకి వెళ్ళారు. క్యూ లైన్లో వెళ్ళి చెకింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఇది ఫేక్, ఈ టికెట్స్ అన్నది చెల్లదు దర్శనానికి, మీకు ఎవరిచ్చారు అంటూ ఆరాధిస్తే బయటపడింది, ఇలా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు వీళ్ళని చీట్ చేశారన్న విషయం బయటపడింది. యాక్చువల్లీ ఈ వేసవి సెలవుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని టీటీడీ బ్రేక్ దర్శనాల్ని కూడా రద్దు చేసింది. కానీ ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం కారణంగాను, వేసవి ఎండల తీవ్రత కారణంగాను భక్తుల తాకిడి అయితే చాలా తక్కువగా ఉంది. మే 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు భక్తులైతే చాలా తక్కువ మోతాదులోనే స్వామిని దర్శనం చేసుకున్నారు. 1 or 2 అవర్స్లోనే స్వామి దర్శనం కూడా జరిగిపోతుంది భక్తులకి. ఇలాంటి ఈ మూమెంట్లో వీళ్ళు ఈ విధంగా మోసపోయారు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే ప్రతి నెల కూడా 300 రూపాయల టికెట్లని జారీ చేస్తుంది ఆన్లైన్లో. అలా వాళ్ళు బుక్ చేసుకొని ఉండవచ్చు. అట్లే శ్రీవాణి ట్రస్ట్ కోటా దర్శనము, ఆర్జిత సేవలు, సర్వదర్శనము, ఇట్లాంటివన్నీ కూడా కల్పిస్తూ ఉంది. ఎందుకు ఈ జనాలు ఇలా దళారుల్ని నమ్మి మోసపోతూనే ఉన్నారు? ఎన్నిసార్లు చెప్పినా ఈ భక్తులకి బుద్ధి రాదు. ఆ దళారులు అస్సలు ఏమాత్రం తగ్గరు, సందు దొరికితే ఏమారించడానికి సిద్ధంగా ఉంటారు. అయినా సరే ఇప్పటికీ కొందరు భక్తులు తీరు మార్చుకోవడం లేదు. దళారుల్ని, ట్రావెల్ ఏజెంట్లని నమ్మి మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు ఈ బెంగళూరు భక్తులు కూడా మోసపోయి ఏడుస్తున్నారు. ప్రభుత్వం తాను చేసే పనులు తాను చేస్తూనే ఉంది, అయినా భక్తులు మోసపోవడాలన్నది జరుగుతూనే ఉంది. అది వాళ్ళని మార్చలేము. కానీ ఉడతా భక్తిగా దర్శనానికి సంబంధించినటువంటి నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అందుకే ఈ వీడియో కూడా చేస్తున్నాను. యాక్చువల్లీ మనం దర్శనం ఎలా చేసుకోవాలి, టికెట్స్ ఎక్కడ దొరుకుతుంది, మనం ఎక్కడ బస చేయొచ్చు, పిల్లలకి టికెట్లు తీసుకోవాలా వద్దా, పెద్దవాళ్ళు ఎలా వెళ్ళాలి, ఆ తర్వాత వికలాంగులు ఎలా వెళ్ళాలి, ఇలాంటివి నాకు తెలిసింది కూడా నేను షేర్ చేసుకుంటాను. తిరుమలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ప్రతి నెల కూడా
తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆన్లైన్లో 300 రూపీస్ టికెట్స్ని 20వ తారీఖు పైన అంటే 23, 24 ఈ తేదీలలో కొంచెం ఫాలోఅప్లో ఉండాలి. ప్రతి నెల కూడా 10 గంటలకి రిలీజ్ చేస్తుంది. నిమిషాల్లోనే టికెట్స్ అన్నీ కూడా సేల్ అయిపోతాయండి. కాకపోతే మనం ముందు నుంచే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని లాగిన్ అయి ఉండి బుక్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన డేట్స్లో. ఆన్లైన్లో మనం టికెట్లు బుక్ చేసుకోవడానికి మన ఆధార్ ఉండాలి, మన కరెక్ట్ నేమ్ ఉండాలి, ఏజ్ అడుగుతుంది. ఆ తర్వాత మనకి ఏ డేట్లో కావాలో ఏ టైంలో కావాలి అన్నది అక్కడ చూపిస్తూ ఉంటుంది, స్లాట్స్ అనమాట. మనం దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ తర్వాత పేమెంట్ ఉంటుంది. పేమెంట్ చేసేస్తే భగవంతుడి దయ మనకు ఆ రోజు దొరుకుతుంది. ఆయన తలుచుకొనే మనకు దర్శనం అయితే ఇవ్వరండి. ఇదైతే 100కి 200% నిజమండి. ఇంత ఖాళీగా ఉన్నా కూడా మనం చూడాలి అనుకుంటే ఆయన్ని దర్శనం చేసుకోలేం. ఆయన మనకు దర్శనం ఇవ్వాలి అనుకుంటేనే ఎంత పీక్ స్టేజ్లో కూడా మనకు దర్శనం టికెట్లు అన్నవి దొరుకుతుంది. సో మన వంతు ప్రయత్నం అయితే మనం అప్లై చేసుకోవడానికి ట్రై చేయడమే. ఒకవేళ మీకు ఆన్లైన్లో టికెట్లు దొరకలేదంటే మనం ఎస్ఎస్డి దర్శనానికి వెళ్ళొచ్చు. ఎస్ఎస్డి టోకన్స్ అంటే టైమ్ స్లాటెడ్ సర్వదర్శన్ అంటే ఇది మనకు ఫ్రీగానే ఇస్తారు. కాకపోతే మనం క్యూ లైన్లో నిలబడుకొని అక్కడ మాన్యువల్గా వెళ్ళి మన ఆధార్ చూపించి మనం టోకన్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఎక్కడ ఇస్తారంటే మనకు తిరుపతిలోనే అండి, పైన కొండపైన కాదు, కింద తిరుపతిలోనే మనకు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఒక రోజు ముందుగానే రాత్రి 9 గంటల నుంచి కౌంటర్లు అయితే ప్రారంభమవుతుంది. మనం అక్కడ మన ఆధార్ చూపించి క్యూ లైన్లో నిలబడి మనం ఈ ఎస్ఎస్డి టోకన్లు అయితే తీసుకోవచ్చు. మనకు స్లాట్ అనేది ఇచ్చేస్తారు, ఏ టైంకి మనకు దర్శనం జరుగుతుంది అనేది. ఆ టైంకి మనం ఆ క్యూ లైన్కి వెళ్ళిపోతే సరిపోతుంది. తిరుమల కొండపైన ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా కూడా సరే ధర్మరథం అన్నది తిరుగుతూ ఉంటుంది. సో దర్శనానికి టికెట్లు ఉన్న వాళ్ళు, ఎస్ఎస్డి టికెట్స్ ఉన్న వాళ్ళు టోకన్ దర్శన్ స్టాపింగ్లో దిగి క్యూ లైన్లోకి వెళ్ళిపోవచ్చు. తర్వాత 300 రూపీస్ ఆన్లైన్ బుకింగ్ తీసుకున్న వాళ్ళు స్పెషల్ ఎంట్రీ దర్శన్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. చాలామంది దర్శనం క్యూ లైన్ అనేది ఒకటే అనుకుంటూ ఉంటారండి. స్పెషల్ ఎంట్రీ దర్శన్ వాళ్ళకి అంటే 300 రూపీస్ ఆన్లైన్లో బుక్ చేసుకో ఉంటారు కదా, వాళ్ళకి ఎంట్రీ పాయింట్ ఒక దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎస్డి టోకన్స్ ఉన్నటువంటి భక్తులకి అదేనండి, మన ఆధార్ చూపించి మనం టికెట్ తీసుకో ఉంటాం కదా, ఫ్రీ టికెట్స్, వాళ్ళకిను ప్లస్ నడకదారిలో వచ్చే వాళ్ళకు కూడా టోకన్స్ ఇచ్చింటారు కదా, వాళ్ళకి ఇద్దరికి కలిపి టోకన్ దర్శన్ ఎంట్రీ పాయింట్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా సర్వదర్శనానికి ఎంట్రీ పాయింట్ మరొక దగ్గర ఉంటుంది. మీరు స్పెషల్ ఎంట్రీకి వెళ్ళాలా, లేదు ఎస్ఎస్డి టోకన్ దర్శనానికి వెళ్ళాలా, లేదా సర్వదర్శనానికి వెళ్ళాలా అని ఒక అవగాహనతో వెళ్ళి మీ ఎంట్రీ పాయింట్కి రీచ్ అవ్వండి. ఆన్లైన్లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనాన్ని బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక 2 గంటలు అలా వెయిట్ చేస్తే చాలండి, దర్శనానికి అలో చేసేస్తారు. అదే ఎస్ఎస్డి వాళ్ళకి వచ్చి 4 to 8 అవర్స్ పడుతుందన్నమాట. ఆన్లైన్ టికెట్లు లేదు, ఎస్ఎస్డి టికెట్లు లేదు, మరి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అంటే ఎలా చేసుకోవాలంటే మీరు నేరుగా సర్వదర్శనంలోకి వెళ్ళిపోవచ్చు. సర్వదర్శనంలో స్వామిని దర్శించుకోవడానికి మీరు ఆ క్యూ లైన్లోకి వెళ్ళొచ్చు. కాకపోతే కాస్త టైం ఎక్కువ పడుతుందన్నమాట. సాధారణమైన రోజుల్లో అయితే 8 నుంచి ఒక 10 అవర్స్ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు దర్శనం అన్నది అవుతుంది. కాస్త పండుగ దినాలు కావచ్చు, కొంచెం రద్దీ ఎక్కువగా ఉండేటప్పుడైతే 16 to 24 అవర్స్ అంటే 24 అవర్స్లో ఆ రోజులో ఎప్పుడో ఒకప్పుడు దర్శనం అయితే అవుతుంది ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళకి. ఇప్పుడు నడకదారి భక్తులు ఉంటారు కొంతమంది, వాళ్ళకి కూడా 2 దారులు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి శ్రీవారి మెట్టు, ఇంకొకటి వచ్చి అలిపిరి మెట్ల మార్గము. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళకి భూదేవి కాంప్లెక్స్లో టోకన్స్ ఇస్తారనమాట. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వాళ్ళకి మార్గం మధ్యంలోనే టోకన్లు అనేది ఒక చిన్న కౌంటర్ పెట్టుకొని అక్కడ ఇస్తూ ఉంటారు. శ్రీవారి దర్శనానికి టికెట్లు 4 రకాలుగా ఇస్తారు. ఒకటి ఆన్లైన్లో మనం ముందుగానే బుక్ చేసుకోవడం, ఇది కూడా అండి ఒక 3 నెలల ముందరే ఇస్తారన్నమాట. ఇప్పుడు మేము ఏప్రిల్లో వెళ్ళిన మాకు జనవరిలోనే టికెట్స్ ఆన్లైన్లో రిలీజ్ చేశారు, అంటే 3 months ముందుగానే. సో ఆ డేట్స్ ఆ టైం అవి చూసుకొని వెళ్ళాలి దర్శనానికి అంటే ఆ ముందుగానే మనము ఆన్లైన్లో టికెట్స్ని ఫాలో అప్ చేస్తూ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ టికెట్స్ మిస్ అయిన వాళ్ళు ఎస్ఎస్డి టోకెన్స్ తిరుపతిలో శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం ఈ మూడింటిలోనూ ముందు రోజు రాత్రి 9 నుంచి ఇస్తారు, అక్కడ తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. థర్డ్ వన్ వచ్చిందే సర్వదర్శనం, అంటే ఫ్రీగా డైరెక్ట్గా క్యూ లైన్లోకి వెళ్ళిపోవడమే, అది కాస్త లేట్ అవుతుంది. అలాగే 4వది మెట్ల మార్గం గుండా వెళ్ళడం,
అలిపిరి మార్గంలో వెళ్ళే వాళ్ళకి భూదేవి కాంప్లెక్స్లోను, అంటే బాలాజీ బస్ స్టాండ్కి పక్కనే ఉంటుందన్నమాట. ఇది అలిపిరి దగ్గరగానే ఉంటుంది. అక్కడ ఎవరైనా అడిగినా కూడా వాళ్ళు చెప్తారనమాట. శ్రీవారి మెటు మార్గం గుండా వెళ్ళే వాళ్ళకి అక్కడే ఇస్తారు. ఇలా 4 విధాలుగా మనం దర్శనం టికెట్లను అయితే పొందవచ్చు. స్వామిని వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. కాస్త ముందుగానో వెనుకగానో 24 గంటల్లో అయితే స్వామివారిని హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. ఇలా దళారుల వెంటపడి మీరు నష్టపోవద్దు. ఒకటి, దర్శనం దొరికితే సంతోషమే, దళారుల వెంట వెళ్ళి. ఇప్పుడు చూడండి, ఈ 35 మందికి దర్శనం లేకుండా రిటర్న్ పంపించేశారు. సగం దారికి వెళ్ళి వాళ్ళు చెక్కింగ్ పాయింట్లో దొరికి రిటర్న్ వచ్చేసారు. డబ్బుకు డబ్బు పాయ, స్వామి దర్శనం దొరకలేదనే సెంటిమెంటు ఒకటి మిగిలింది కదా. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండి ఈ విధంగా దర్శనానికి ప్లాన్ చేసుకోండి. అండ్ పిల్లలకి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చంటి బిడ్డల తల్లులకి దర్శనం ఉంటుందండి. వీళ్ళని సుపదం నుంచి పంపిస్తారనమాట. అక్కడ చిన్న బిడ్డలకి సంబంధించినటువంటి ఆ బర్త్ డీటెయిల్స్ అవి తీసుకెళ్ళి ఆ సుపదంలో మీరు తీసుకొని వెళ్ళచ్చు. అంటే ఎక్కడంటే శ్రీవారి మహాద్వారం నుంచి మనం ఎడం వైపుకు వెళితే స్వామివారి పాచికలాడుతున్నట్లుగా ఉండేటటువంటి స్టాచ్యూ చూస్తాం మనము. ఆ మెట్లపై నుంచి కొంచెం ముందుకెళ్తే అదే సుపదం అనమాట. ఆ సుపదం నుంచి చంటిబిడ్డల తల్లులు వెళ్ళవచ్చు. చిన్నపిల్లలు 1 సంవత్సరం లోపు ఉండాలన్నమాట వాళ్ళకి వయసు. చిన్నపిల్లల ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికేటు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. వాళ్ళ తల్లిదండ్రులను అయితే అలో చేస్తారు దర్శనానికి. అదేవిధంగా పెద్దవాళ్ళకి, వాళ్ళకు కూడా అండి, వికలాంగులకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆఫ్టర్నూన్ దర్శనం టైమింగ్ అనేది వాళ్ళకంటూ స్లాట్ ఉంటుంది. వాళ్ళకు కూడా ఆన్లైన్లోనే టికెట్లు అన్నది రిలీజ్ చేశారు. అది చూసి మనం బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. పెద్దవాళ్ళకి, నడవలేని వాళ్ళకి టిటిడి వాళ్ళ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు కన్సల్ట్ అయ్యారంటే వాళ్ళు వెహికల్ పెట్టి మరి మిమ్మల్ని దర్శనానికి పంపిస్తారు. విధంగా బ్రేక్ దర్శన్స్ ఉంటాయి. అది విఐపి దర్శనాలు అవి ఉంటుందన్నమాట. ఎవరో పెద్దవాళ్ళ దగ్గర నుంచి, రాజకీయవేత్తల దగ్గర నుంచి ఇట్లా మనం లెటర్ తీసుకొని వెళ్ళి దర్శనానికి వెళ్ళొచ్చు. ఒక 6 మంది వరకు వాళ్ళని అలో చేస్తారనమాట. కొండపైన మీకు రూములు అండి, ఇది ఇంకొకటి. దర్శనాలకైతే ఈ విధంగా ఉంటే సమస్య, రూముల విషయంలో కూడా దోచేస్తారండి. అక్కడ రూమ్ ఉంది, ఇక్కడ రూమ్ ఉంది, తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు దళారులైతే భయంకరమైనటువంటి వసూళ్లు చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటారో, టికెట్స్ బుకింగ్ క్లోజ్ అయిన తర్వాత మనకు ఆన్లైన్లోనే రూమ్స్ బుకింగ్కి కూడా స్లాట్స్ ఓపెన్ చేస్తారనమాట. అప్పుడు మీరు ఆన్లైన్లోనే రూములు కూడా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్లో కానీ రూమ్స్ బుక్ చేసుకోలేకపోతే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడ క్యూ లైన్లో వెళ్ళినారంటే మీకైతే రూమ్స్ అన్నది అలాట్ చేస్తారు, తీసుకోవచ్చు. అలాగే లాకర్స్ లాంటివి అట్లాంటివి కూడా ఇస్తారు. రూమ్ ఒక్కర్లేదు, లాకర్ చాలన్నా కూడా అలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు ఎక్కడైనా సరే మనకు విశాలమైనటువంటి తిరుమల కొండపైన మీ థింగ్స్ అవి లాకర్స్లో పెట్టి సేఫ్టీగా వాటన్నిటిని భద్రపరిచి తిరుమల కొండపైన మీరు హ్యాపీగా షెల్టర్ పొందొచ్చు. కొండపైన కొంతమంది సేవలు చేయాలి అనుకుంటూ ఉంటారు. స్వామి సేవలు మనం చూస్తూ ఉంటాం కదండి. కాషాయం రంగు వేసుకొని లేడీసు జెంట్స్ అంతా కూడా మెడకు ఒక స్కార్ఫ్ వేసుకొని స్వామి సేవని చేసుకుంటూ ఉంటారు. వాలంటరీగా సేవ చేస్తున్నటువంటి వాళ్ళని మనం కొండపైన చూస్తూ ఉంటాము. అలా వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ఒక 15 మంది గ్రూప్గా ఫామ్ అయ్యి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సేవకి వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు పిలుపు వస్తుందండి. సో వాళ్ళు ఎలిజిబుల్ అయిన తర్వాత వాళ్ళకి సో డేట్స్లో మీరు రావాల్సి ఉంటుంది అని ఇంటిమేషన్ ఇస్తారు. ఆ టైంలో మీరు వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళారంటే అక్కడే మీకు రూమ్స్ అవి కూడా అలాట్ చేస్తారు. ప్రతిరోజు కూడా మీరు ఎక్కడ సేవ చేయాలి అని వాళ్ళు ఆ సేవల్ని కూడా అలాట్ చేస్తారు. ఆ ప్లేస్కి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్లోనే మిమ్మల్ని తీసుకెళ్ళి వదలడము, పికప్ చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. సేవకులకు కూడా ఇటువంటి సౌకర్యాలు చేస్తుంది టీటీడీ అనమాట. అలాగే తిరుమల కొండపైన అన్న ప్రసాదానికైతే లోటు లేదండి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు క్యూ లైన్లలో ఉన్న వాళ్ళకి ఎలాగైతే సౌకర్యాలను కల్పిస్తూ ఉంటారో, ఫుడ్, పాలు, టిఫన్ అన్నీ కూడా అందిస్తూ ఉంటారండి. ఏ భక్తుడు ఆకలితో ఉండకూడదన్నది తిరుమల తిరుపతి దేవస్థానం తాపత్రయం. అందుకే దర్శనానికి వెళుతూ ఉంటే ఆ వెళ్ళే క్రమంలో మనకు ఆలస్యం అయితే కూడా తిరుమల తిరుపతి దేవస్థానము మనకు క్యూ లైన్లలో కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేస్తుంది, పంచిపెడుతూనే ఉంటుంది. అదేవిధంగా దర్శనం తర్వాత మనం బయటకు వచ్చేసిన తర్వాత వెంగమాంబ అన్నప్రసాదాలయంలో
ఉదయం టిఫిన్ సెక్షన్ నుంచి సాయంత్రం 5 వరకు, ఆ తర్వాత 7 నుంచి 11 వరకు మనకు నిరంతరంగా అన్నప్రసాదం అయితే దొరుకుతుందండి. వేలాది మంది భక్తులు వెంగమాంబ అన్నప్రసాదాలయంలో వాళ్ళ ఆకలిని తీర్చుకుంటూ ఉంటారు. తిరుమల కొండపైన స్వీకరిస్తున్నటువంటి ఆ అన్నప్రసాదం అమృతం అనే చెప్పాలండి. స్వీట్ పొంగలు, ఒక తాలింపు, చట్నీ, అన్నము, సాంబారు, రసము, చిక్కటి మజ్జిగ, వీటన్నిటితో పాటు ఇప్పుడు స్పెషల్గా ఒక ఐటెం యాడ్ చేశారండి, అదే వడ. నిజంగా ఇప్పుడు కొండపైన మనకు దొరుకుతున్నటువంటి అన్నప్రసాదం అయితే అమృతం అనే చెప్పాలండి. స్వామివారి దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారిని ఆనందంగా కళ్ళారా దర్శనం చేసుకొని స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి, అదేవిధంగా లక్షలాది మంది భక్తులకు కడుపు నింపుతున్నటువంటి వేంగమాంబ అన్న ప్రసాదాలయంలో అన్నప్రసాదాన్ని స్వీకరించి తిరుమల దర్శన ప్రయాణాన్ని మీరందరూ కూడా ఆనందమయం చేసుకోవాలన్న నా ఈ చిన్ని ప్రయత్నానికి భగవంతుడిచ్చినటువంటి భాగ్యంగా భావిస్తూ, భక్తులకి, సేవకులకి అందరికీ కూడా టీటీడీ సహకరిస్తూ ఉంటే మనం దళారులను నమ్ముకోవడం అవసరమా చెప్పండి? తిరుమల కొండపైన మీకు తెలియని విషయాలు, నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఇంత మాత్రం భాగ్యాన్ని కల్పించినటువంటి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనమందరం కూడా ఓం నమో వెంకటేశాయ అంటూ గొంతెత్తి పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. నమో